జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాలంటే మ్యావిగన్కి కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటే తెలుగుదేశం అధికారికంగా జై కొట్టిందా, ఓకే చెప్పేసిందా అంటే అవుననే సమాధానం కూడా వినబడుతుంది. రానున్న ఎన్నికల్లో మ్యావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పిన సంగతి మీకు అందరూ కూడా తెలిసింది. అయితే మ్యావిగన్ను గట్టిగా వ్యతిరేకించే సాహసం టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన కానీ ఆ పార్టీ నేతలు చేయలేకపోతున్నారు. తాము చెబుతున్నది కూడా అదే కదా అనేసి తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులు నొక్కడానికి ట్రై చేస్తుంది. తాజాగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఐటీడీపీ అఫీషియల్గా రాజధాని మీద పెట్టినటువంటి ఒక పోస్ట్, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా 12 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదే కదా అంటున్నది అని చెప్పేసి ఐటీడీపీ అఫీషియల్ పేజ్ ఎక్స్ వేదికగా గుర్తు చేస్తుంది. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మ్యావిగన్ ప్రతిపాదనలో ఏముందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి అమరావతి నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. రాష్ట్రానికి ఆర్థిక భారం తప్ప అది ఎప్పటికీ అభివృద్ధి కాలేదు కూడా, దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. దీనికోసం లక్షల ఎకరాలు తీసుకునే 2 లక్షల కోట్లు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకువచ్చి అక్కడ ఖర్చు పెడతారు అని చెప్పేసి చాలామంది నిలదీస్తున్నారు. పైగా అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఇంత పెద్ద భారీ మొత్తంలో రాజధాని మీద ఖర్చు పెట్టడం అవసరమా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. బలంగా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి కింద మ్యావిగన్ ప్రతిపాదనను తెర మీద కూడా తీసుకోవడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఎందుకంటే 3 ప్రాంతాలు ఆల్రెడీ డెవలప్డ్ ప్రాంతాలు. సో 110 కిలోమీటర్ల కారిడార్ని రాజధాని ఉన్నటువంటి ప్రాంతాలని రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. మ్యావిగన్ మచిలీపట్నం వద్ద పోర్టు ఉంది, అలాగే గన్నవరం వద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది. 110 కిలోమీటర్ల పరిధిలో 6 లైన్ల జాతీయ రహదారులు ఉన్నాయి. విజయవాడ, గుంటూరులో 2 అతిపెద్ద రైల్వే జంక్షన్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మ్యావిగన్లో ఉండడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా గుర్తు చేశారు. ఇన్ని ఉన్నాయి కదా, వీటిని మ్యావిగన్గా పెట్టుకొని రాజధానిగా మనం డెవలప్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మ్యావిగన్లో 4 కార్పొరేషన్లు ఉన్నాయి, 60 లక్షల జనాభా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. గలగలపారే కృష్ణానది, పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే జలసిరి, విజయవాడలోనే ఎన్టీపీఎస్, పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మ్యావిగన్కు పుష్కలంగా విద్యుత్. అందుకే మ్యావిగన్ని రాజధానిగా ఎంచుకుంటే కేవలం 10% మాత్రమే ప్రభుత్వంగానే ఖర్చు పెడితే మిగిలిన 90% పెట్టుబడి ప్రజలే స్వచ్ఛందంగా పెడతారు. తద్వారా ఆంధ్రప్రదేశ్కి అప్పుల భారం తప్పుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. తన ఉద్దేశం కూడా అదే. ఇటువంటి నేపథ్యంలోనే ఐటీడీపీ అఫీషియల్గా ఆసక్తికర విషయాలు తెర మీదకి తీసుకొచ్చింది. అదేంటో ఒకసారి మనం పరిశీలన చేస్తే వాటి ట్వీట్ కూడా చేశారు. సిఆర్డీఏ మ్యాప్ ఒకటి తీసుకొచ్చారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఇది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చారంటే డాక్యుమెంట్స్ ఇవి. గుంటూరు, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ ఎయిర్పోర్ట్కి 30 కిలోమీటర్లు, మచిలీపట్నం పోర్ట్కి 68 కిలోమీటర్లు. 18 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇదే కదా. మరి మ్యావిగన్ అంటే ఏమిటి? ఈ ప్రాంతాల్లో కాకుండా గాల్లో ఏమైనా కడతారా? ఇదే వాళ్ళు చేసినటువంటి ట్వీట్లు. ఇదే సందర్భంలో మ్యాప్ని ప్రపంచ బ్యాంకుకు సమర్పించిన నివేదికలో మ్యావిగన్ని బలపరిచే అంశాలే ఉన్నాయన్నట్టు టీడీపీ ప్రచారంలోకి తీసుకురావడం చాలా గమ్మత్తుగా అనిపించింది. అయితే అమరావతి కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలోని 3 మండలాలైనటువంటి తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి, అదేవిధంగా 25 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ సుమారు 1,00,000 జనాభా నివసిస్తుంది. వ్యాపార కేంద్రమైనటువంటి విజయవాడ 3 కిలోమీటర్ల దూరంలో, విద్యా కేంద్రమైనటువంటి గుంటూరు 18 కిలోమీటర్ల దూరంలో. టీడీపీ ప్రచారాన్ని ఒకసారి బాగా గమనిస్తే అమరావతి కూడా మ్యావిగన్లో ఉందని బలంగా చెప్పదలుచుకునింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా. మ్యావిగన్లో అమరావతి ఉంది, అమరావతిలో అవినీతికి తాము వ్యతిరేకం అన్నట్టుగా మ్యావిగన్ను సమర్థించలేమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో సహా టీడీపీ నాయకులు ఎవరు కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అమరావతిని ఎవరు కదల్చలేరు అని చెప్పేసి మాత్రమే టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. అంతే తప్ప మ్యావిగన్ గురించి చర్చించడానికి, దాన్ని వ్యతిరేకించడానికి టీడీపీలో భయాన్ని చూడొచ్చు. సో దీన్ని బట్టి మ్యావిగన్ ఎంతగా ప్రభావం చూపుతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో
మ్యావిగన్లో ఏ విషయాలైతే వైసీపీ చెబుతున్నదో అవే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అని చెప్పేసి టీడీపీ ప్రచారం చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. అమరావతి మ్యావిగన ఏది కావాలో తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. అయితే ఆ రెండు వేర్వేరు కాదని చెప్పడానికి టీడీపీ మొగ్గు చూపుతుంది. మ్యావిగన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడానికి టీడీపీ ప్రచారం కూడా కారణమవుతుంది. సో ఏదేమైనా సరే రాజధాని విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నటువంటి మ్యావిగన్ తెలుగుదేశం పార్టీని కలవరపాటుకు గురి చేస్తుందన్న చర్చ అయితే ఏపీలో నడుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని వాటిని చర్చకు పెట్టి తనదైన డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది ఈ టీడీపీ. అయితే అది ఎంతవరకు రాజకీయంగా పైచేయి సాధిస్తుందనేది